సురేష్ కూడా తన ప్రేమను విచ్ఛిన్నం చేసిందనే కోపంతో ఒకరోజు కళాశాల బయట సురేష్ అన్వితను అడ్డుకుని బెదిరించాడు. నువ్వు కేవలం మా జీవితాన్ని పాడుచేయలేదు, మా ఉనికిని, మా గౌరవాన్ని ధ్వంసం చేశావు. నీ అబద్ధాలు, నీ మోసాలు మా కుటుంబాన్ని నాశనం చేశాయి. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గుర్తుపెట్టుకో, ఇది కేవలం హెచ్చరిక కాదు, తప్పక జరిగే విధి నిర్ణయం. నీ జీవితంలో ఇకపై మంచి అనేది ఉండదు. ప్రతి క్షణం నువ్వు చేసిన పాపానికి భయంకరమైన శిక్ష అనుభవిస్తావు. నీకు మంచి జరగదు. నీకు జరగబోయే వినాశనం చూసి ప్రపంచం వణికిపోతుంది. మనీషా సైతం అన్విత పట్ల ద్వేషాన్ని పెంచుకుంది. వారి పాత స్నేహం పూర్తిగా తెగిపోయింది. ఈ నేపథ్యంలో అన్వితపై సురేష్కి పగ ఉంటే మనీషాకు ద్వేషం ఉండేది. కాలేజ్లో తమ స్నేహితురాలిగా మెలిగే మానిషా మరియు అన్విత వ్యవహారాన్ని రహస్యంగా తెలుసుకున్న సురేష్ ఇద్దరూ కలిసి అన్వితపై ఒక కుట్ర పన్నడం మొదలుపెట్టారు. అన్వితపై ఉన్న ద్వేషంతో బ్రిజీష్తో ఆమెకున్న రహస్య ప్రేమ వ్యవహారాన్ని కాలేజ్ వర్గాల్లో గుసగుసలుగా మొదలుపెట్టారు. ఈ వదంతులు మెల్లమెల్లగా సోషల్ మీడియా వేదికల ద్వారా మరింత వేగంగా వ్యాపించాయి. ఈ కుట్రలో భాగంగా వారు అన్విత మరియు బ్రిజేష్కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఛాయాచిత్రాలను కూడా రహస్యంగా సేకరించి వాటిని ఆన్లైన్లో పంచుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో అన్విత జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. తన గురించిన అబద్ధాలు, అసత్యాలు ఆన్లైన్లో వైరల్ కావడం, వ్యక్తిగత ఫోటోలు బహిరంగం కావడంతో ఆమె తీవ్రంగా నిరాశకు లోనైంది. అన్విత తట్టుకోలేకపోయింది. ఈ అవమానం, వేధింపుల కారణంగా ఆమె తన తరగతి స్నేహితులందరినుంచి దూరంగా ఉంటూ పూర్తిగా ఒంటరిగా, ఏకాంతంగా గడపడం మొదలుపెట్టింది. ఆన్లైన్ వేధింపుల దెబ్బకు ఆమె జీవితం చిన్నాభిన్నమైపోయింది. ఈ విషయాలన్నీ తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకున్న విక్రమ్, సురేష్ మరియు మనీషా ఇద్దరికీ అన్వితను చంపడానికి బలమైన ప్రేరణలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాడు. విక్రమ్ వెంటనే మనీషా మరియు సురేష్ ఇద్దరినీ స్టేషన్కు పిలిపించి విచారించాడు. విచారణ సమయంలో విక్రమ్ సురేష్ను ప్రశ్నించాడు. సురేష్, మీ ఇద్దరికీ అన్వితపై తీవ్రమైన పగ ఉందని మాకు తెలుసు. హత్య జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు? అవును సార్, నాకు కోపముంది. ఆమె మా జీవితాలను నాశనం చేసింది. కాని హత్య మాత్రం నేను చేయలేదు. ఆ రోజు నేను నా స్నేహితులతో కలిసి సిటీ బయట ఉన్నాను అని సురేష్ జవాబిచ్చాడు. ఇంకా ఉంది. నిషీది హంతకుడు ధారావాహిక 11వ భాగం త్వరలో.